ఎవ్రీవన్. ఉగాదికి డిఎస్సి అని చెప్పేసి అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పడంతో దాని తర్వాత ఖచ్చితంగా ఉగాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలా చోట్ల మనం విన్నాం. అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో కొన్ని విషయాలను మీకు తెలియజేశాను. ఏంటది? సీనియారిటీ జాబితా రావాలి, సీనియారిటీ జాబితా వచ్చిన తర్వాత ప్రమోషన్స్ అవ్వాలి, ప్రమోషన్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్, ఇవంతా జరిగిన తర్వాతే ఖాళీలపై ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయితే ఇదంతా జరగడానికి మార్చ్ అవ్వాలి, ఏప్రిల్ కూడా అవ్వచ్చని నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు డిఎస్సి అనేది జాబ్ క్యాలెండర్లో పెట్టారు. జాబ్ క్యాలెండర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ డేట్ అనేది మనం చెప్పలేదు. అంటే ఏప్రిల్ ఇవ్వచ్చు, జూన్లో ఇవ్వచ్చు, జూలైలో కూడా ఇవ్వవచ్చు అనే అవకాశం అనమాట. అయితే ఈ రోజు రిలీజ్ అయిన అఫీషియల్ జాబ్ క్యాలెండర్ ఓవరాల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ శాఖకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అందులో మొత్తం ఓవరాల్ ఖాళీలు చూసుకున్నట్లయితే 10,060 ఉన్నాయి. మొత్తం 10,060లో 25 శాఖలకు సంబంధించి 25 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖాళీలు ఉంటే మనం మేజర్గా ఉన్న శాఖలను మాత్రమే తీసుకున్నాం. వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మందే స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం 3,004 పోస్టులు ఉన్నాయి. ఈ 3,004లో కూడా 1744 ఎస్జిటీలు ఉన్నాయి. 1744 ఎస్జిటీలు ఉన్నాయి. మిగిలినవి స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజెస్ అలాంటివన్నీ ఉన్నారు. దీని తర్వాత హోమ్ డిపార్ట్మెంట్లో పోలీసు, ఫైర్ వస్తుంది. ఇందులో ఎంత ఉన్నాయి? 3,057 ఉన్నాయి దీంట్లో హోమ్ డిపార్ట్మెంట్లో. దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రొఫెసర్ పోస్టులకి మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఈ 150కి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అంటే ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం 452 ఖాళీలు చూపించారు జాబ్ క్యాలెండర్. దీని తర్వాత పంచాయతీరాజ్లో మనం చూసుకున్నట్లయితే 328 ఖాళీలు చూపించారు. అదేవిధంగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ఏఈఈ పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కానీ ఏదైనా పోస్ట్ కానీ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం 224 ఖాళీలు చూపించారు. దాని తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 169 ఖాళీలు. అదేవిధంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఓవరాల్గా 140 ఖాళీలు చూపించారు. మనం మొత్తం 10,060లో మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రమే తీసుకున్నాం. ఓవరాల్గా జాబ్ క్యాలెండర్లో 25 డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అనేది చూపించడం జరిగింది. వాటిల్లో మెయిన్గా ఇవి చూపించారు. అయితే వీటన్నిటిలో కూడా మనకు బాగా కావాల్సింది డిఎస్సి కాబట్టి దాని గురించి 2 మాటలు. అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విషయం ఏంటంటే, టిస్ అనేది అవుతుంది. టిస్ తర్వాత సీనియారిటీ జాబితా రావాలి. సీనియారిటీ జాబితా తర్వాత ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత క్లస్టర్ టీచర్స్ అనేది అడ్జస్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను. అయితే ఈలోపు మన విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో ఉగాదికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ జాబ్ క్యాలెండర్లో చేర్చడం వల్ల అది పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే నేను చెప్పిన విధంగానే సీనియారిటీ జాబితా రావాలి, అవన్నీ క్లియర్ అయిన తర్వాత ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, క్లస్టర్ టీచర్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా జరగాలి. అయితే మనకి ఓవరాల్గా ఖాళీలు అయితే ఇక్కడ చూపించారు. ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తా ఉన్నాడు? 3,004. అందులో ఎస్జిట్ 1744 ఉన్నారు. అంటే ఈ 1744లో కూడా కర్నూలులో ఎక్కువ మంది ఉండదు. కర్నూలు డిస్టిక్లో ఎక్కువ ఎస్జిటి పోస్టులు అనేది ఖాళీగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కర్నూలులో రిమోట్ ఏరియాల్లో స్కూళ్ళు ఉన్నా కూడా సరైన టీచర్స్ లేకపోవడం వల్ల, అక్కడ టీచర్స్ షార్టేజ్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఎక్కువగా రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ అనేది డిసైడ్ అయింది. కాబట్టి కర్నూలు డిస్టిక్లో 2025 డిఎస్సిలో కర్నూలు వాళ్ళకి ఎక్కువ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు వస్తే 2026 డిఎస్సి వస్తే అప్పుడు కూడా కర్నూలు డిస్టిక్ ఎక్కువ ఎస్జిటి లేదా డిఎస్సి పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ వచ్చిన పోస్టులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి. అందులో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ నెంబర్లోనే ఉన్నాయి. అవి పోస్టుల సంఖ్యతో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని చదివితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలం. మనం 25 డిఎస్సిలో చూసుకున్నట్లయితే చాలామంది అక్కడే వెళ్ళిపోయారు. లేదా ఎవరైతే సంవత్సరాల తరబడి చదువుతున్నారో ఆల్మోస్ట్ ఇందులో క్లియర్ అయిపోయారు. కాబట్టి ఇందులో మిగిలే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. కాబట్టి సంవత్సరాల నుండి చదివే వాళ్ళు
వాళ్ళని మీరు కాంపీట్ చేసి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో కనుక మీరు ఉద్యోగం సాధించవచ్చు. అయితే ఈ పోస్టులకి అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్, అదేవిధంగా ఫైర్, ఈ రెండింటికి ఎందుకు 3000 ఉన్నాయి పెద్ద డిపార్ట్మెంట్లు కదా అంటే 2025లో పెద్ద డిఎస్సి జరిగింది 16,000 పోస్టులకి. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ దానికి కూడా 2000 మొన్న రీసెంట్గా ట్రైనింగ్కి వెళ్ళారు వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్ కూడా వెళ్ళారు. కాబట్టి ప్రజెంట్ అంత నీడ్ లేదు కాబట్టి అన్ని ఖాళీలు గ్యాదర్ చేసుకుని దాన్ని బట్టి రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డిఎస్సిలో రాబోతున్న డిఎస్సిలో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే చదువుతున్న చదువు ఏదైతే ఉందో మనకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా చదవాలి. కంటెంట్ బాగా చదవండి. దాని తర్వాత మనకి మేజర్ స్కోరింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. కంటెంట్ తర్వాత మెథడాలజీ, దాని తర్వాత సైకాలజీ, పిఐఈ, జనరల్ నాలెడ్జ్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నేను చదివిన విధానంలో ఎలాగుందంటే కంటెంట్ బాగా చదివాను, దాని తర్వాత మెథడాలజీ బాగా చదివాను, పిఐఈ, సైకాలజీ. నేను జనరల్ స్టడీస్ అదే జీకే ఉంటుంది కదా, జీకే అనేది తక్కువ మొత్తం చదివాను. ఎందుకంటే సోషల్ స్టడీస్లోనే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతాం కాబట్టి అందులో ఆల్మోస్ట్ కవర్ అయిపోతే కొన్ని 1-2 అంటే మనం 1-2 బిట్ల కోసం మొత్తం చదవాల్సిన అవసరం లేదనుకొని నేను చదవలేదు. మీరు చదివే ఓపిక ఉంటే చదవచ్చు. అయితే కంటెంట్ అయితే బాగా చదవాలి. 40 మార్కులకి, మెథడాలజీ 20 మార్కులకి. ఎట్టి పరిస్థితుల్లో 17-18 మార్కులు వస్తేనే మనం పోటీలో ఉండగలం. ఇది మెథడాలజీలో. కంటెంట్లో 35 అబోవ్ రావాలి. అప్పుడు కానీ మనం పోటీలో ఉండగలం, ఉద్యోగం సాధించగలం. ఏదైనా సరే మనం ఈ సంవత్సరం డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం కొడుతున్నాం. మీరు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిఎస్సికి సంబంధించిన అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన రిలేటెడ్ క్వైరీస్ కోసం కానీ ఏదైనా డౌట్లు ఏదైనా ఉన్నా కానీ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ దగ్గర వార్ అనేది జరుగుతుంది కదా, అక్కడ మనం పెట్రోలియం గురించి ఎక్కువ న్యూస్ వింటున్నాం. ఎల్పిజి రావట్లేదు, పెట్రోలియం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అయితే గల్ఫ్ కంట్రీస్లోనే పెట్రోలియం నిల్వలు ఎక్కువ ఎందుకు ఉన్నాయి, భారతదేశంలో ఎందుకు లేవు, మిగతా దేశాల్లో ఎందుకు లేవు, కేవలం గల్ఫ్ కంట్రీస్లోనే పెట్రోలియం ఎందుకు ఎక్కువగా లభిస్తుంది అనే దాని మీద నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో కూడా మీరు చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.